రావణుడు సీతాదేవి లంకలో దాచిపెట్టడంతో రాక్షస వినాశానికి మొదటి అడుగు పడిందని సంతోషించిన బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిచి, రావణుడు చెరలో ఉన్న సీతాదేవి నిద్రాహారాలు మాని రామజపము మొదలుపెట్టింది. ఆమె ఇలానే ఉంటే ప్రాణాలతో ఉండదు కాబట్టి శ్రీరాముడు భూమిపై జన్మించిన దైవకార్యము నెరవేరదని భావించిన బ్రహ్మ పాయసాన్ని ఇంద్రునికి ఇచ్చి సీతాదేవి దగ్గరకు పంపారు. అశోకవనానికి వెళ్ళిన ఇంద్రుడు సీతాదేవి ముందు ప్రత్యక్షమై తాను వచ్చిన పనిని వివరించి పాయసాన్ని ఇవ్వబోయారు. ఇంద్రుడి రూపంలో ఉన్నది రావణుడేమో అని భావించిన సీతాదేవి దేవతలను ఎలా గుర్తించాలో రాముడు చెప్పింది గుర్తుకు వచ్చి ఇంద్రుడిని పరిశీలనగా చూసింది. రాముడు చెప్పిన దేవతా గుర్తులు కనిపించడంతో ఇంద్రుని నుండి దివ్య పాయసాన్ని తీసుకొని స్వీకరించి, ఇలా సీతాదేవి లంకలో ఉన్నంత వరకు ఎలాంటి ఆకలి దప్పికలు లేకుండా నిద్రాహారాలు